సినిమాలకు, రాజకీయాలకు విడిదేరాని సంబంధం ఉన్నది దక్షిణ భారతదేశంలో. అందున తెలుగు రాష్ట్రాలు అండ్ తమిళనాడు ఈ 2 మొత్తం దేశంలో ఉన్న రాజకీయాల కంటే కాస్త భిన్నమైనవి. మనకు కేరళలోనూ ఓ కొంత ప్రయత్నం జరిగి ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ 2 తెలుగు రాష్ట్రాలు. కేరళ చాలా పరిమితంగా చాలా తక్కువ, ఒకరు ఇద్దరు పెద్దగా లేదు. కానీ ఇక్కడ మాత్రం తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి తమదైన ముద్ర వేసుకున్న వారు ఉన్నారు. మనకు ఆనాడు అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ఒక తరం నిలబడి ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన వారు రాజకీయంగా వారి వారసత్వంలో వచ్చింది స్టాలిన్. కానీ సినిమా రంగంలో ఉంటూ కుడి ఎడమ కరుణానిధి కంటే ఒక కరుణానిధి తర్వాత ఇమీడియట్ తరం కెప్టెన్ విజయకాంత్ డిఎండికే పార్టీని స్థాపించి ఆయన జీవితంలో రాజకీయాలకు సంబంధించినవి, సినిమాకు సంబంధించినవి అవి కొంత కష్టపడిన తర్వాత తనకు తానుగా బలమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకొని నిలబడినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఆయన సినిమా రంగంలోకి 70ల్లో సినిమాలో రంగంలోకి వస్తే 80ల తర్వాత ఆయనకు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. ఆయన తీసిన సినిమాలు కూడా తమిళ్లో తీసి బ్లాక్ బస్టర్ అనే సినిమాలు తెలుగులోకి వచ్చి తెలుగులో అగ్ర హీరోలు నటించిన సినిమాలు కూడా హిట్ అయినాయి. అందులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, శోభన్ బాబు, రాజశేఖరు ఇట్లా చాలామంది హీరోల సినిమాలు ఉన్నాయి. ఇక రాజకీయాల విషయానికి వస్తే కనుక అటు సినిమా ద్వారా ఇటు రాజకీయాల ద్వారా కెప్టెన్ ప్రభాకర్ అనే సినిమా తెలుగులో సంచలనం. అప్పట్లో 90స్లో పెద్ద సంచలనమైన సినిమా. బహుశా ఇప్పటికీ తమిళనాడులో ఏ హీరో సినిమా 100వ సినిమా కూడా ఆడనని రోజులు ఆ సినిమా ఆడిందని. తమిళనాడు సినీ పరిశ్రమలో రికార్డులు బ్రేక్ చేసిన సినిమా కెప్టెన్ ప్రభాకర్. తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది విజయకాంత్కి ఆ సినిమా ద్వారానే. ఆయన తీసిన సినిమాల్లో చిరంజీవి ఖైదీ నెంబర్ 786, తర్వాత వెంకటేష్ చిన్నారాయుడు, ఆ తర్వాత ఠాగూరు, మా అన్నయ్య, నేనే రాజు నేనే మంత్రి మోహన్ బాబు, దొంగపెల్లి శోభన్ బాబు ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగు హీరోలకు కూడా పరోక్షంగా ఇమేజ్ని పెంచినాయి, వారి క్రేజ్ని నిలబెట్టిన సినిమాలు ఇవి. చిరంజీవి దేవాంతకుడు కూడా. ఇవి సినిమాలకు సంబంధించిన ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన. ఇక్కడ తెలుగులో ఈ అగ్ర హీరోలకు మూలకతను అందించి ఒక సినిమా రంగంలో తనదైన ముద్రకు కారణమైన వారు. రాజకీయాలలో 2005లో ఆయన డిఎండికే పార్టీని స్థాపించడం, సినిమా రంగం నుంచి వచ్చి పార్టీ స్థాపించిన తర్వాత ఆయన 7% పైగా ఓట్లు సంపాదించి ఒకరే గెలిచిండ్రు. అయినా రాజకీయాల్లో వెనకడుగు వేయలేదు, బలంగా నిలబడే ఉన్నారు. ఆ తర్వాత డిఎంకేను ఓడించాలని ఏఐడిఎంకే అధినేత్రి జయలలిత చాలా పంతంతో ఉన్నారు. కాబట్టి ఏఐడిఎంకే డిఎండికే ఈ 2 పొత్తు పెట్టుకొని 20 స్థానాలకు పైబడి విజయకాంత్ గెలుచుకున్నారు. అప్పట్లో సంచలనం. డిఎంకేను కాదని డిఎండికే కొత్తగా వచ్చిన పార్టీ రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అయితే ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న విజయకాంత్ అసెంబ్లీలోనే జయలలితను ఎదిరించడం, ఆమెను ప్రశ్నించడం వలన ఏఐడిఎంకే డిఎండికే రెండింటి మధ్య విభేదాలు వచ్చినాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పెద్దగా ప్రయోజనం లేదు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినా కూడా పెద్దగా ప్రయోజనం లేదు. అయితే వారి వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వచ్చిన కుటుంబము, బహుశా ఒక చర్చ కూడా ఉన్నది తెలుగు మూలాలు ఉన్నవారు అని. మదురై ఆ ప్రాంతంలో తెలుగువారు చాలామంది ఉన్నారు. అట్లా పురాతన నుంచి ఉన్న అక్కడున్న స్థిరపడిన తెలుగు కుటుంబాలలో వారు ఒకరనే చర్చ కూడా ఉన్నది. నిజాలు ఏమిటో తెలియదు, ఒక అభిప్రాయం అయితే ఉన్నది. విజయకాంత్ తాను ఓడిపోయినా సరే పార్టీలో ఆ తర్వాత జయలలితతో విభేదాలు వచ్చిన తర్వాత ఆయన పార్టీ నిలబడకపోయినా సరే కానీ రాజకీయాల నుంచి ఆయన పూర్తిగా నిష్క్రమించలేదు, రాజకీయాల్లోనే ఉన్నారు. తన ఆరోగ్యం క్షీణించిన తర్వాత వారి శ్రీమతి ఆ పార్టీని చూసుకుంటూ ఉన్నారు. పార్టీ నిర్వహణ బాధ్యత మొత్తం ఆమెనే భుజాలపై వేసుకొని నడిపిస్తూ ఉన్నారు. ఇట్లా రాజకీయాలలోనూ సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో కూడా వారి రంగును బట్టి కొంతమంది హీరోయిన్లు నటించేందుకు కూడా ఆసక్తి చూపలేదని, ఆ తర్వాత ఆయన విజయం సాధించిన తర్వాత ఆ హీరోయిన్లే పోటీపడి సినిమాలకు తనతో నటించే వారికి ప్రయత్నం చేసిరని,
చాలా సందర్భాల్లో ఆయనే చెప్పుకున్నారు. రాజకీయ రంగంలో కూడా తాను ఓడిపోయినా లేదా తన పార్టీ ఉనికిని కోల్పోదని తెలిసినా సరే పార్టీని బైండప్ చేయలేదు. అక్కడ సినిమా రంగం చూసి శరత్ కుమార్ ఓ రాజకీయ పార్టీ పెట్టి ఉన్నారు. వారు దాదాపు రాజకీయానికంటే కూడా సినిమా రంగం వైపే వారు పరిమితం అయిపోయి ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది హీరోలు రాజకీయాలకు వస్తారా లేదని చర్చ జరిగింది. అందులో రజనీకాంత్ చాలా ప్రధానంగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాలేదు, పార్టీ పెడతామన్నారు కానీ మళ్ళీ తర్వాత తిరిగి రాజకీయాల్లోకి రాలేదు ఆయన. ఈ వచ్చి నిలబడిన వాళ్ళల్లో విజయకాంతే ఉన్నారు. ఆ విజయకాంత్కు సినిమా రంగంలో ఆయన కష్టపడి నిలబడడం, రెండోది రాజకీయాలకు వచ్చిన తర్వాత వెనకడుగు వేయకుండా కష్టపడి నిలబడడం, ఇది తమిళనాడులో జరిగిన ప్రతి ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద ఏదో రకంగా సినిమా అయినా సరే రాజకీయమైనా సరే కనబడుతుంది. అక్కడ ఎంజీఆర్ కరుణానిధి వస్తే ఇక్కడ ఎన్టీ రామారావు సినిమాలోకి రావడం కూడా మనం చూసిన విజయం సాధించడం. ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం జనసేన రూపంలో కొనసాగుతున్నది. దక్షిణ భారతదేశంలో 1950ల నుంచి 60ల నుంచి సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉన్నది. ఈ విడదీయరాని సంబంధం అది 1980ల్లో ఆవిర్భవించిన ఏఐడిఎంకే కానీ లేదా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రెండు భారతదేశ రాజకీయాలలో ఒక మైలురాళ్ళుగా నిలబడినాయి. సినిమా రంగం నుంచి వచ్చి సీఎంలు అయిన వాళ్ళు ఈ రెండు రాష్ట్రాల్లో మనకు చాలా బలంగా కనబడతారు. ఇప్పటికీ ఆ రాజకీయ వారసత్వం కొనసాగుతున్నది. ఈ తరాన్ని అంటే కరుణానిధి, ఎన్టీ రామారావు, ఆ తర్వాత ఇమ్మీడియట్ తరం వచ్చిన వాళ్ళు విజయకాంత్ లాంటి వాళ్ళు. కాబట్టి ఆ తరంలో తమిళనాడులో అక్కడ విజయకాంత్ ఆ రెండో తరానికి సంబంధించిన సినిమా హీరోగా లేదా ఆ తరానికి సంబంధించిన ఒకానొక రాజకీయ నాయకునిగా చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నారు. చాలామంది సినిమాలు రాజకీయాల్లోకి వచ్చి సెట్ బ్యాక్ అయిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర విజయశాంతి కూడా ఉన్నారు. ఆవిడ సినిమా నుంచి రాజకీయంలోకి వచ్చి ఇప్పటికీ రాజకీయంలోనే ఉన్నారు. అక్కడక్కడ వీలుని బట్టి 1-2 సినిమాలు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. అంతకుముందు జమున రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంగర జగ్గయ్య రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. ఇట్లా కొంతమంది రాజకీయాలకు వచ్చి మళ్ళీ సినిమా రంగానికి మళ్ళీ వెళ్ళిన వాళ్ళు, రాజకీయాల్లో ఉండి లేనట్టుగా కొనసాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తమిళనాడులో కూడా హీరోలు చాలామంది ఏదో ఒక రాజకీయ పార్టీకి ఉండడం, లేకుంటే కనుక రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న వాళ్ళు 2-3 ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడో దగ్గర ఏదో పార్టీకి అటాచ్ అయ్యి ఉన్నారు. ఇట్లా సినిమా రంగానికి రాజకీయాలకు దక్షిణ భారతదేశంలో విడదీయలేని అనుబంధం ఉన్నది. కెప్టెన్ విజయకాంత్ తెలుగులో కూడా ఆయనకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. రాజకీయాలపైన ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా లేకపోయినప్పటికీ కూడా తెలుగు సినిమా రంగంలో కూడా ఆయన ముద్ర, ఆయన ప్రభావం ఉన్నది. ఇవాళ ఆయన అస్తమించిన తర్వాత చాలామంది ఆయన విజయకాంత్ రాజకీయ నేపథ్యం గురించి, విజయకాంత్ సినిమాల గురించి, మొత్తం ఆయన వ్యక్తిత్వం గురించి మీడియాలో చాలామంది వారితో అనుబంధం ఉన్నవాళ్ళు, సంబంధం ఉన్నవాళ్ళు చాలా అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు. విజయకాంత్ రాజకీయ ప్రస్థానము, విజయకాంత్ సినిమా ప్రస్థానము, విజయకాంత్ తాను బతుకున్న సమయంలో తన చుట్టూ సమాజం పైన వేసిన ప్రభావాలు ఇవి.